హాయ్ అందరికీ. నేను జొన్న ఇడ్లీ చేసుకుంటున్నాను ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్‌లోకి. దీనికోసం మనం 1 కప్ మినపప్పు, ఇంకా 2 కప్స్ ఇడ్లీ రైస్ ఉంటాయి గదా! అవి, ఇంకా కొన్ని మెంతులు ఇవన్నీ కడుక్కొని మంచిగా నానబెట్టుకున్నాననమాట. వడగట్టేసుకున్నా. సో, ఈ కన్సిస్టెన్సీలో మనం బ్యాటర్ అనేది గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను గదా! మరీ స్మూత్‌గా చేసుకోవద్దు. పిండి పిండి వస్తాయి ఇడ్లీలు. కొంచెం బరకగానే పట్టుకోవాలి. దీంట్లో నేను జొన్న పిండిని 2 కప్స్ యాడ్ చేస్తున్నాను. నేను ఇక్కడ చూపించే కప్ తోటే ఇందాక నేను తీసుకున్న ఇంగ్రీడియెంట్స్ అన్నీ కొలుచుకున్నా. సో, జొన్న పిండి వేయగానే కొంచెం మనకి ఉండలు కట్టినట్టు అట్లా అనిపిస్తది. మనం ఎంత స్పూన్‌తో కలిపినా అది కాదు. సో, చెయ్యితోటి మంచిగా ఇట్లా మ్యాష్ చేసినట్టు కలుపుతూ ఉండాలనమాట. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మరీ థిక్ అయిపోతది కదా! కొంచెం ఎంతైతే వాటర్ చూసుకొని మనం యాడ్ చేసుకోవాలన్నమాట. కన్సిస్టెన్సీ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి వాటర్ పోసుకుంటూ. సో, ఇట్లా ఉండాలి. సో, ఎక్కడ ఉండలనేది ఉండకూడదనమాట. ఉండలు ఉన్నాయనుకోండి ఇడ్లీలు కొంచెం గట్టిగా వస్తాయి. సో, ఈ విధంగా మనము జొన్న పిండి కలుపుకొని పెట్టుకోవాలి పక్కన. సో, ఇప్పుడు ఈ పిండిని మనము 8-10 అవర్స్ ఫర్మెంట్ చేసుకోవాలి. నేను ఫర్మెంట్ చేసుకోవడానికి కింద ఒక ప్లేట్ చూసారా, మార్నింగ్ కల్లా ఎట్లా బయటికి పొంగిపోయిందో. సో, అందుకే నేను ముందు రోజు నైట్ ఫర్మెంట్ చేసుకునేటప్పుడే కింద ప్లేట్ పెట్టుకున్నాను అనమాట. ఎందుకైనా మంచిది బయట పడితే ప్లేట్లోనే పడుతుంది కదా అని చెప్పేసి. సో, ఇప్పుడు ఫర్మెంట్ అయింది కదా, దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో, ఎందుకంటే ఆ ఎయిర్ గ్యాప్స్ అనేవి ఉండిపోతాయి కదా. సో, మంచిగా మనం మిక్స్ చేసుకోవాలి. ఇడ్లీ పాత్రలో వేసుకొని ఇడ్లీలు ఒక 10-15 మినిట్స్ స్టీమ్ చేసుకోవాలి. చూసారు ఎంత సాఫ్ట్గా వచ్చాయో. నేను ఇక్కడ మీకు కొంచెం ఇరిచి కూడా చూపిస్తా. ఇడ్లీని చూడండి ఎంత దూదిలాగా వచ్చాయో మెత్తగా. ట్రై చేయండి, చాలా హెల్దీ. థ్యాంక్ యూ.